హామీలు ఘనం అమలు మోసం ప్రజలు ఆగం తెలంగాణ ఆగమాగం కాంగ్రెస్పై కేసీఆర్ కథనభేరి 9 నెలల్లో రాష్ట్ర పరిస్థితి ఉల్టాపల్టా పోరాడి సాధించిన తెలంగాణ ఈనగాచి నక్కలపాల 10 ఏళ్ల కృషి గంగపాల సిరుల పంట రాష్ట్రంలో రైతు కంట కన్నీరా దళితుల నోటికాడ కూడు లాగేస్తారా బషీర్బాగ్ కాల్పులు మరిచి మళ్ళీ ప్రపంచ బ్యాంకు ముందు సర్కారు మోకరింప ఇక మీరు రంగంలోకి తప్పదు హైడ్రా ఇటు చూడు చెరువులో కాంగ్రెస్ నేత వెంచర్ శ్రీశైలం హైవే పక్కన సూరం చెరువు సగం మాయం మట్టిని కొట్టి సౌదాలు కట్టి పొంగులేటి గుట్టు విప్పిన గూగుల్ అమ్మ 2011తో పోలిస్తే స్పష్టంగా కనిపిస్తున్న ఉల్లంఘనలు. ఇదేం సర్కార్ ఇదేం పాలన కేసీఆర్ మళ్లీ వస్తే మంచుకొండు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మనసులో మాట పరిపాలనలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన కేసీఆర్ డబ్బును ప్రేమించడు డబ్బు కోసం రాజకీయం చేయడు కేసీఆర్ చాలా మందికి అర్థం కాడు సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తాడు నమస్తే తెలంగాణతో గాదే ఎన్నయ్య నన్ను మన్నించండి పర్యాటకానికి సబ్బగులు ఆధ్యాత్మిక ప్రకృతి హెల్త్ టూరిజంపై విడివిడిగా కార్యాచరణ టీటీడీ తరహాలో యాదగిరి గుట్టకు ఆలయ బోర్డు ఫోర్త్ సిటీలో 1000 ఎకరాల విస్తీర్ణంలో హెల్త్ హబ్ హైదరాబాద్ వెలుపల 1000 ఎకరాల్లో మరో జూ పార్క్ అనంతగిరిలో ప్రకృతి వైద్య కేంద్రం రామప్ప ప్రకృతిలో కీసర ఆలయం స్పీడ్ ప్రాజెక్టు సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తహసీల్దార్ స్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం ఈ అంశంపైన ఎక్కువ వినతులు ఆర్ఓఆర్ 2024 చట్టం ముసాయిదాపై సూచనలు ఫ్లో సోకినప్పుడు యాంటీబయాటిక్స్ వద్దు డెంగీ లక్షణాలు ఉన్నప్పుడు నొప్పి నివారణ మందులతో ముప్పు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ ఎంవి రావు ప్రాజెక్టులకు బలవంతంగా భూములు సేకరించాం 2026 మార్చి నాటికి చేవాదులు పూర్తి చేసి సోనియా గాంధీతో ప్రారంభిస్తాం భారత సహాయంలో సాగునీటి ప్రాజెక్టు సర్వనాశనం దేవాదులపై సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి వెలుగులు పంచేందుకే యాదాద్రి సిద్ధం మొత్తం 4000 మెగావాట్లతో 5 యూనిట్ల నిర్మాణం తొలుత 2వ యూనిట్లో ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి జ్వరభద్రం ఈ ఏడాది ఇప్పటికే 6000 డెంగీ కేసులు నమోదు లెక్కలోకి రాని మరెన్నో రోగులతో ఆసుపత్రులు ఫుల్లు పలు ఆసుపత్రుల్లో మందుల కొరత చాలా చోట్ల మౌలిక సదుపాయాల కరువు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే వేలు లక్షల్లో ఫీజుల వసూలు మిల్లు దోపిడీ సమర్పించుకోలేక అల్లాడుతున్న జనం దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తులు మిక్స్డ్ ఇన్ఫెక్షన్లతో తీవ్ర ప్రభావం హీరో లైఫ్ 1-2 డెంగీ వేరియంట్తో ఆరోగ్యం సీరియస్ ప్రైవేట్పై ఉక్కుపాతం బేషరతుక విచారణను వ్యక్తం చేస్తున్న న్యాయ వ్యవస్థపై నాకు అపార గౌరవం ఉంది సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి 1000 ఎకరాల్లో కొత్త జూ పార్కు స్పీడ్ పై సమీక్షలో సీఎం ఆదేశాలు అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్ టీడీపీ తరహాలో యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు 2026 మార్చిలో దేవాదుల ప్రారంభం సోనియా గాంధీ చేతుల మీదుగా జరిపిస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి భారత్ కు 4 పథకాలు రాక్షస రాజ్యంలో గుడ్ల గోబలు విద్యార్థుల వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు 300 వీడియో రికార్డులు కృష్ణా జిల్లా గుడ్డవల్లి ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం 1000 ఎకరాల్లో జూ పార్క్ హైదరాబాద్ శివారులో కొత్తగా నిర్మిస్తాం టీటీడీ తరహాలో యాదగిరి గుట్టకు ఆలయ బోర్డు చట్టసభల ద్వారా స్వయం ప్రతిపత్తి కల్పిస్తాం ఫోర్త్ సిటీలో 1000 ఎకరాల్లో హెల్త్ హబ్ రామప్ప గుడిలో కీసరగుట్ట ఆలయ నిర్మాణం అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్ పర్యాటకులు ఆకట్టుకునేలా కొత్త పాలసీలు ఆ వ్యాఖ్యలను నాకు ఆపాదించారు బేషరతుగా విచారణ వ్యక్తం చేస్తున్న సీఎం హిమాయత్ సాగర్ కు హైడ్రా బుల్డోజర్లు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై 1-2 రోజుల్లో స్పష్టత 2-3 రోజుల్లో నివేదిక తర్వాత చర్యలు సర్కారు ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ వాటర్ బోర్డు సర్వే 10 అక్రమ నిర్మాణాలు గుర్తింపు పిఎస్ఆర్ కాంతిరాణా విచారణ గున్ని ఈ ఐపీఎస్లు వేధించారు మరో 2 పోలీసు అధికారులు ఉన్నారు వారి పేరు నాకు తెలియదు రాత్రిపూట డ్యూటీ భయం దేశంలో 1/3 మంది వైద్యుల అభద్రతలోనే మహిళా డాక్టర్లతో మరింత భయం దక్షిణ ఆర్ఆర్ఆర్ కు 3 నమూనాలు అలైన్మెంట్ ఖరారు కోసం రూపకల్పన